చేస్తున్నావు, ఆయన వింటాడని నువ్వు అనుకుంటావు. నీతో ఏం పని ఆయనకి? ఆయన నువ్వు చేసే ఒక్క ముక్క వినడు. హృదయాలను పరిశోధించబడు, ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. నీ మనసు ఎవడికి కావాలి? నీ మనసులో సున్నా ఉంది, అర్థం ఉంది కదా. నువ్వు ప్రార్థించాల్సింది ఏమి లేదు, మీ ఆయన ఉంటాడు, అంతకుమించి ఏం ఉండదు. ఉచ్చరింప తర్వాత ఏమన్నాడంటే, ఏవి సిద్ధపరచును అవి కంటి కనిపించేవి విని. So you just mentioned that you want to learn Python. So do not learn Python. ఆ ఆత్మ అన్నిటినీ ఓకే మర్మములను కూడా బయలుపరచుచున్నాడు అని చెప్పి హృదయం అని అని ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో గ్రహింపలేడు. కానీ ఎందుకంటే అవి ఆత్మ ఎక్స్పీరియన్స్ చేత వివేచింపబడతాయి. హౌ ద హోలీ స్పిరిట్ ఈస్ బిహేవింగ్ ఇన్సైడ్ యూ. నీ లోపల పరిశుద్ధాత్మ ఏమి చేస్తున్నాడనే అనుభవం నీకు తెలిసినప్పుడు నువ్వన్నీ చూస్తావు, నువ్వన్నీ వింటావు. నీ మైండ్కి ఇప్పుడు వెలుగుతుంది, అబ్బా నువ్వు ఏడిసి అయిపోయిందా, నాది అయిపోయిందని. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఆత్మ అది చేసి ముగించిందని నీ ఆత్మ ఎక్స్పీరియన్స్ అవుతుందో, ఇట్ ఈస్ డన్. అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రార్థన ఉండదు. ప్రార్థన తనంతట తాను స్టాప్ అయిపోయింది. ప్రార్థనకు ఒక ఎండ్ ఉంటుంది. మనం చేసే ప్రార్థనలకు ఎండ్ ఉండదు. అదేంటో విచిత్రం. ఎన్ని రోజులైనా చేస్తాం, సంవత్సరమైనా ఒకే మళ్ళీ ప్రార్థన అంశము. అంశాలు లేవు. ఓకే, సో మన ఆత్మ లోపల ఉన్న ఆయనని స్పృశించటం, గ్రహించటం. ఇప్పుడు మీరు ప్రేయర్కి వెళ్ళారు, కూర్చొని మైండ్ బ్లాంక్. నువ్వు ఫస్ట్ దిద్దాల్సింది ఆ బ్లాంకే. ఎందుకు నాది బ్లాంక్ ఉంది, ఇది తప్పు. నా ఆత్మ ఏదో చేస్తుంది. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ నాకేం చేస్తున్నాడు, దట్ యూ హ్యావ్ టు ఫాలో. ఆయన నిన్ను అటుబా అంటే అటుపదా, పాడు అన్నాడు అనుకో, యూ జస్ట్ వర్షిప్, యూ ఈల్ లైక్ దాట్. ఓకే, సో పాడమని ప్రశాంతంగా, అందులో నుండే దేవుడితో అతను మాట్లాడుకొని తెచ్చే జవాబు నీ ఆత్మకు అర్థమైద్ది. అది నీ మనసు చూస్తుంది. ఇలా ఎదుగుతాం. ఓకే, నీ ఆత్మకి ఆ ఆత్మతోటి, దేవుని ఆత్మతో ఆ అనుభవం లేదనుకుందాం, ఎప్పటికీ నీ మైండ్ మెచ్యూర్ అవ్వదు. ఓకే, నేను వెళ్ళిన ఈ సమస్య గురించి యేసు ప్రభు ఇంత బాధపడ్డాడా అన్న సంగతి పరిశుద్ధాత్మ నీకు తెలియచేయకపోతే నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు. ఓకే, మీరు పాపం చేసినప్పుడు రక్షణలోకి రావాలంటే ఎంత బాగా ఏడ్చుండుంటారు. వై? దేవుడు నీ కోసం ఏడ్చింది. నీ ఆత్మ ఆ యేసుప్రభుని చూపిస్తూ వస్తుంది పరిశుద్ధాత్మ నీకు. నేను పాపైతే పరిశుద్ధాత్మని చూపిస్తుంది. నేను పాపైతే నా కోసం చచ్చిపోయావా. అది నీకు ఎలిగిన వెంటనే రక్షణ వచ్చేసింది నీకు. ఎస్ సార్, నీ ఆత్మ ఆ బలవంతం, ఆ ప్రేమ, ఆ ఎక్స్పీరియన్స్ని ముట్టుకోలేదనుకుందాం. ఒక ఆయన నీ కోసం నువ్వు చూడలేవు. అర్థమవుతుందా? సో మీ స్పిరిట్, హోలీ స్పిరిట్ని ఫాలో అవటం వలన మీరు ఏది ప్రార్థన చేస్తున్నారో అది మీకు కనపడుతుంది. ఓహో, దాని విషయం జవాబు వస్తుంది. లేకపోతే మీ మనసులో ఎప్పుడు బ్లాంకే ఉంటుంది, ఎప్పుడు బ్లాంకే. ఒక రోగం ఉంది, చనిపోతాం, ఏదో అయిపోతాం, యూ జస్ట్ ప్రే. ఓకే, అంతేగాని ఆ బ్యాప్టిస్టు ఈ లోదరను బ్రదర్ను తిక్క ఫిలాసఫీ చెప్పకూడదు. ఓకే, చండాలంగా దేవుడు ఒక రోగం పెట్టాడు, ఏదో నేర్పుతున్నాడు, లేకపోతే తీసుకొని ఆయన అన్న, మరి ఆయన ఎంతకాలం నన్ను ఉంచుతాడో తీసుకుంటాడో. అది నీ దృష్టిలో నువ్వేంది, పెద్ద టెండూల్కర్ను లేకపోతే విరాట్ కోహ్లీయా ఏంటి? నేను ఉంచడానికి తీసుకోవటానికి పాపం ఇతను లేకపోతే సిక్స్లు కొట్టేవాడే ఊళ్ళేడని. క్రిస్టియానిటీకి తొక్కలో మనిషివి. ఆఫ్టర్ ఆల్ నీ కిడ్నీ పక్కనోడి కిడ్నీ ఒకటే అంటే అసలు దేవుడు కనెక్షన్, వీళ్ళు దేవుడికి చెప్తున్నారన్నమాట. ఉంచితే ఉంచి తీసుకొని వెళ్తాను. ఇంత భక్తుడు నువ్వు పోగొట్టు. ఓకే 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 ఎక్కువ భక్తి అయిపోయింది నీది. ఆయన ఏం చెప్తున్నాడు వినుంటే బాగుండేది. పౌలు
ఇది పో దేవా అన్నాడు 3 సార్లు. అప్పుడు నా కృప నీకు అర్థమైపోయింది ప్రభు, ముళ్ళు పోదు, సాతాను ఉంటాడు. సాతాను ఒక ముళ్ళుగా పెట్టు, తన పెయిన్, తన గ్రోత్ కొరకని దేవుడు తెలియజేశాడు. ఓకే. అది మన ప్రియతమ దైవజనులకు తెలియజేయకుండా అదొకటి ఎత్తి చూసావా ముళ్ళు పెట్టాడు అంటే, నువ్వు ముళ్ళు అంత ప్రత్యక్షలు నీ దగ్గర లేవు. అంత పెద్ద పెద్ద ప్రత్యక్షతలు లేకుండా నీకు ముళ్ళులు ఉంటాయి. అదేంటో అంటే నువ్వు చిన్నదానికి కూడా ఫీల్ అవుతావు అనుకుంటే ఎక్కువ ముళ్ళు పెట్టాడు. ఓకే. ప్రతి విషయం ఒక స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మనం రావాలి. మనం ఏమి ప్రార్థన చేస్తున్నామో మనకి తెలియనప్పుడు మనం ఎలా పొందుకుంటాం? ఓకే. ఇఫ్ యూ మాస్టర్ ది స్కిల్, ఈ స్కిల్ని కనుక మీరు మాస్టర్ చేయగలిగితే ఫస్ట్ స్టెప్లో ప్రార్థన సమాధానంతో ముగిసిద్ది. అయిపోయిందని పీస్ వస్తుంది, బట్ డిగ్రీస్ పెరుగుతాయి. పోను దేవుడు నీకు కళ్ళు ఇస్తాడు, మొక్కిస్తాడు, చెవులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూస్తావు. బికాజ్ నువ్వు టేమ్ చేయలా, నీ ఆత్మ దానికి నువ్వు నేర్పలా. అర్థం ఉందా? వెళ్ళే కొద్దీ నువ్వు చేసే దాని విషయం, దానిలో నువ్వు మొదలుపెట్టిన ఫస్ట్ డే నేను వెళ్ళాలని ఆజ్ఞ బయలుదేరింది, దెన్ హీ విల్ రివీల్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎందుకంటే నువ్వు ఆయన్ని ఎంత స్పందిస్తావో అంత స్పష్టంగా, ఎంత అనుమతిస్తున్నావని అంత స్పష్టంగా నీతో మాట్లాడు, అంత ఎక్కువ యాక్సెస్ నీకు ఇవ్వగలడు తను చూపించుకునేది. అదే మనం దాన్ని సందేహపడుతున్నాం అనుకుందాం, అయ్యిందా లేదా తెలుసుకొని వస్తారు. అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. లేచి నుంచుందాం, కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో ఏ కష్టం ఉందన్నా, ఏ టఫ్ టైం వచ్చింది అన్నా, ఆ పరిస్థితికి నువ్వు నడిపించావు. దానిలో మమ్మల్ని పట్టుకోవటానికి కాదు, కానీ అందులో నిన్ను తెలుసుకోవటానికి, నీ ఉద్దేశం తెలుసుకోవటానికి, నీ చిత్తం తెలుసుకోవటానికి. సో లైఫ్లో ఛాలెంజెస్ మస్ట్, మా ఎదుగుదల కోసం. ఎందుకంటే మాకున్న సవాళ్ళు, మాకున్న సమస్యలే మా మహిమ. మా కోసం యేసుక్రీస్తు సాధించింది కనుక క్రీస్తులో నువ్వు ఏది చేసావో అవన్నీ చూపించటానికే నీ ఆత్మని వాడి మమ్మల్ని ఆయన పరిపూర్ణతలోకి తీసుకున్నాను. ఆయనలో తప్ప మాకేది బోధించవు. ఆయన ఏం చేశాడో అవన్నీ మా సొంతం, మా స్వాస్థ్యం చేయడానికి మమ్మల్ని ఆత్మలోకి నువ్వు నడిపిస్తున్నావు తండ్రి. అది మనుష్య జ్ఞానం చేత, తెలివితేటల చేత తెలుసుకునేది కాదు, కేవలము ఆత్మ అనుభవము చేతనే. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా అలాంటి ఉన్నతమైన ఎక్స్పీరియన్స్ మాకు నువ్వు ఇస్తున్నందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. వాళ్ళ స్పిరిట్ని నువ్వు బలపరచమని, నీకు సెన్సిటివ్గా, నీ ఇష్టానుసారం, నీ చిత్తానుసారం నువ్వు ప్రేరేపించిన పద్ధతిలో వాళ్ళు నీ వద్దకు రావటానికి, నువ్వు ఆహ్వానించిన పద్ధతిని వాళ్ళు ఒప్పుకోవటానికి వాళ్ళకి ఆ మనసుని ఇవ్వమని, నీ ఆత్మ మనసుని వాళ్ళు అర్థం చేసుకుంటే అదే వాళ్ళ మనసుగా మారుతుంది. అది ఎందుకంటే మీరు క్రీస్తు మనసు కలవారన్నావు, మమ్మల్ని ఆ మైండ్ చేయటానికే నువ్వు నడిపిస్తున్నావు. అంటే వాళ్ళ ప్రతి ప్రార్థనకి నీ నేత్రాలు, ప్రతి ప్రార్థనకి నీ చెవులు యోగ్య ఉన్నావు కనుక తండ్రి, నీ చిత్తానుసారంగా వాళ్ళు రావాల్సింది సమస్తం జరిగించమని నీ ఆత్మ ద్వారా, తద్వారా వాళ్ళ లైఫ్ని తండ్రి నువ్వు ఎంపవర్ చేయమని, ఆత్మ సంబంధంగా కట్టుమని, నీ రూపానికి మార్చమని, స్థిరపరచమని, ప్రతి దానికి జవాబు గలవారిగా వాళ్ళని చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.